లోని కూటమి ప్రభుత్వం, ప్రధానమంత్రి గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగానే ఆలోచిస్తూ ఉంది. వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి. వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు అసలు వెల్ఫేర్ స్కీమ్ పరిస్థితుల్లో కంటే కూడా అభివృద్ధిని ఎలా చేయాలి, మనం ఏ రకంగా తీసుకెళ్ళాలి, ఏ రోడ్లు, నేను ఏ మూలకెళ్ళండి రోడ్డు మీదకి వచ్చినా, ఏ మూలకెళ్ళినాక నన్ను అడిగేది ఒకటే. మొన్న ఏదో ఏ ఊరు వెళ్ళాం, మొన్న ఏ ఊరు వెళ్ళాం, మన ఐఎస్ఐ జగన్నాథపురం పశ్చిమ మన ఏలూరు వెస్ట్ గోదావరి వెళ్తే ఒక ఆడపడుచు బిడ్డను తీసుకొని గొడవ పడతా నా దగ్గరకు వచ్చి, అసలు పోలీసుని అందరినీ నెట్టి నా దగ్గరకు వచ్చి అదేదో ఇస్తుంటే ఫైన్ నాకు ఇబ్బంది ఎలా ఉంటుందంటే, ఒకసారి నాకు బయట ఏం జరుగుతుందో అర్థం కాదు. బయటికి వద్దాం రోడ్లో నుంచి అంటే, బండిలో నుంచి అంటే, ఒకవైపు మీద పడే మన అభిమానం, ప్రేమ అభిమానం, నేను బయటికి రాలేదు. వీటి మధ్యలో చాలామంది పిటిషన్లు ఇస్తూ ఉంటారు. నేను తీసుకోలేక కాదు, నాకు అది పొగరు కూడా కాదు, నాకేం నిస్సహాయత. ఒకవేళ పాపం సెక్యూరిటీ వాళ్ళు కూడా అందరూ చూస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా 100 మందిని తోయగలరు, 500 మంది వస్తే వాళ్ళు కూడా ఎక్కడ తోస్తారు. ప్రధానమంత్రి గారు ఎస్పీజీ చేతులు ఎత్తేస్తారు. ఒకసారి మీరు దయచేసి రావద్దని కోరుకుంటున్నాం. మీరు రాకపోతే మాకు చాలా సంతోషం, కానీ ప్రధానమంత్రి నన్ను కోరుకుంటారు రమ్మని చెప్పి, అందులో తప్పదు. కానీ మొన్న ఐఎస్ జగన్నాథపురం వెళ్తే ఒక ఆడపడుచు కూర్చొని రోడ్డు అందరితో మనకి కొట్లాడి పోట్లాడి, నేను ఇంకా ఆవిడ పరిస్థితి చూసి ఆపాను. ఇవ్వండమ్మా అంటే ఆవిడొచ్చి ఒకటే అడిగింది, అన్న మాకు రోడ్డు లేదన్నా ఇక్కడ. ఒక ఆడపడుచు వచ్చి బిడ్డని సంకనెత్తుకొని అడుగుతుంది, రోడ్డు అడుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతుంది అమ్మాయి. కనీసం రోడ్డు వేయండి మాకని. నాకు ఇచ్చి ఒక 2000 పెన్షన్ ఇమ్మని అడగట్లేదు ఆవిడ, నా బిడ్డకి ఉచిత చదువు ఇమ్మని అడగట్లే. కానీ ఏమడుగుతుందంటే ఒక రోడ్డు వేయండి అన్నాను. అంటే రోడ్డు అనేది ఎంత కీలకమైందంటే, ఈ పల్లి పండుగ నేను అంత కమిటెడ్గా నేను చేస్తున్నాను. నిధులు లేకపోయినా, రకరకాల మనకి ఒత్తిళ్ళు ఉన్నా కానీ, పాపం ఎన్ని ఒత్తిళ్ళ మధ్య మన ముఖ్యమంత్రి గారు ఉన్నా, నేను వెళ్ళి నాకు ఏం చేస్తారో తెలియదు, నాకు రోడ్లు వేయాలి, రోడ్ల మీదకి వెళ్ళలేకపోతున్నాం మేము. మన కమిట్మెంట్ ఇది. అంటే పాప ఆయన కింద పడి తర్జనలు పడి పాపం ఈరోజు మనకి ఇన్ని కోట్లు ఇవ్వగలుగుతున్నారు, అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనము సగటు మనిషి కోరుకుంటుంది డెవలప్మెంట్ కోరుకుంటున్నాడు. నాకు నా సొంత కాళ్ళ మీద నిలబడగలిగే స్వశక్తిని నాకు ఇవ్వండి, నాకు అది మాకు ఇవ్వండి, మాకు ఇవ్వండి అని కోరుకుంటున్నాను. నేను ఆ దిశగా నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఎంతసేపు చేపలు పట్టి కూడా నేర్పించాలి, కానీ చేపలు ఇవ్వడం ఒక్కటే సరిపోదు. కొన్నిసార్లు అవసరం, కొంతమందికి అవసరం. దివ్యాంగులు ఉంటారు, వాళ్ళు పనులు చేసుకోలేరు. కానీ దివ్యాంగుల్లో కూడా ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారంటే, నేను మన పిఠాపురంలో వెళ్తే పెన్షన్ ఇస్తే ఆవిడ తిరిగి వచ్చి, అన్న దీన్ని ఎవరికన్నా ఇంకొక లేని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి దివ్యాంగురాలు ఒక ఆవిడ వచ్చింది. అంటే ఈ స్థాయిలో ఉన్నారు మనుషులు, ఇంత గొప్పవాళ్ళు ఉన్నారు. సో నేను కోరుకుంటుంది, మీకు బలమైన భవిష్యత్తు ఇవ్వడానికి నేనున్నాను. మీకోసం మీ ఆశలు, మీ కోరికలు, మీ ఆశయాలు, మాకు భవిష్యత్తు కావాలి, ఉపాధి కావాలి, పరిశ్రమ రావాలంటే మాకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి. స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే మీ ఏదైనా చదువుకోవాలి. లేదంటే నేను ఎదిగిపోయాను కానీ నాకు చదువుకోవడానికి లేదంటే, మీకు నైట్ టైమ్స్ ఉండే, మీకు రాత్రుల పూట వయోజన విద్యలు ఏమైనా ఉన్నాయేమో, ఇప్పుడు స్కిల్ అప్గ్రేడేషన్ ఏదైనా కావాలేమో, ఇలాంటివన్నీ ఆలోచించడానికి ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం, చాలా సమయం అవసరం పడుతుంది. మీరు బైకుల మీద, రోడ్ల మీద మీరు యాక్సిలేటర్ ఇస్తూ ఉంటే నాకు ఏం అర్థమో తెలుసో, నాకు మీ ఎనర్జీ అది, మీ శక్తిని దేశం కోసం, సమాజం కోసం ఛానలైజ్ చేయగలిగితే మనం అమెరికాకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? మన రాజోల నుంచి గల్ఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? 15,000 కుటుంబాలు రాజోల నుంచి గల్ఫ్కి వెళ్ళే అవసరం ఉంటుందా? మనకే ఇక్కడ సంపద అద్భుతంగా ఉంటే. నేను కోరుకుంటున్న భారతదేశం స్వయం శక్తి మీద నిలబడే భారతదేశం, ఎవరికి తలవంచని యువ భారతం నేను కోరుకుంటున్నాను. ఏ దేశానికి తలవంచని యువ భారతం.
మీలో ఉన్న నిగూఢమైన శక్తిని, మీలో ఉన్న అణగారిన శక్తిని